హే ఫ్యామిలీ ఎట్లున్నారు అందరూ మస్తున్నారు అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేపు జన్మాష్టమి కదా, సో జన్మాష్టమి కోసం అనేసి మేము రాధాకృష్ణ వేషధారణ వేసుకుందాం అనుకుంటున్నాం. సో ఏ కాంబినేషన్ ట్రై చేసినాము అండ్ ఆల్సో ఏ జ్యువెలరీ వేసుకున్నాం ఇలాంటివి అన్నీ వీడియోలో ఉంటాయి. ప్లీజ్ ఎండ్ వరకు చూడండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ 2 శారీస్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నా, చూద్దాం ఎట్లా అవుట్పుట్ వస్తుంది అనేసి. అండ్ ఈ లెహెంగా ఉంది, ఫస్ట్ లెహెంగా వేసుకున్న తర్వాత దానిపైన శారీ డ్రేప్ చేసుకున్న తర్వాత చున్నీ డ్రేప్ చేసుకుందాం. సో లుక్ ఎలా ఉందో కాసేపు అయినాక చూపిస్తా. ఓకే, సో ఇట్లా శారీ హాఫ్ శారీ లాగా అండ్ ఆల్సో ఈ ఎల్లో కలర్ శారీ చున్నీ లాగా సెట్ చేసుకున్నా ఆల్రెడీ. అండ్ ఇప్పుడు హెయిర్కి నేను కొంచెం కర్ల్స్ రావడం కోసం అని ఆల్రెడీ హెయిర్ అక్కడక్కడ అల్లుకున్నా అన్నమాట. సో ఇట్లా ఇవన్నీ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత హెయిర్ స్టైల్ వేసుకుందాము. సో ఇట్లా ఫస్ట్ అల్లుకున్న తర్వాత 2 hours వెయిట్ చేసి ఓపెన్ చేసి ఇట్లా కొంచెం వేవీ వస్తాయి అన్నమాట. సో ఇట్లా వేవీ వచ్చిన తర్వాత హెయిర్ స్టైల్ వేసుకుంటే బాగుంటుంది. సో ఇట్లా హెయిర్ రిమూవ్ చేసిన తర్వాత కర్ల్స్ ఇట్లా అవుతాయి అన్నమాట. సో ఒకవేళ హీట్ మనం యూజ్ చేయొద్దు అంటే ఇట్లా చేసుకోవచ్చు. సో హెయిర్ స్టైల్ చేసుకుందాము. అండ్ క్యాచులేటర్ ఇట్లా ఫస్ట్ వైట్ కలర్ పెయింట్ అప్లై చేసుకున్న తర్వాత ఇట్లా పెట్టుకుంటే ఈజీగా వస్తుంది. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. సో ఇట్లా వస్తుంది. ఇంకా కొంచెం దాన్ని మంచిగా చేసుకుందాం. నాకు అన్నిటికంటే ఈ బొట్లు పెట్టుకోవడమే చాలా పెద్ద టాస్క్ అనిపించింది. వైట్ కలర్ది తిలకం లాంటిది నా దగ్గర లేకుండే, సో పౌడర్లో కొంచెం వాటర్ వేసి దాన్నే సెట్ చేసుకుంటున్నా. హెయిర్ వేవీగా వచ్చింది కదా, సో ఇట్లా ఏదన్నా సింపుల్గా హెయిర్ స్టైల్స్ వేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. హెయిర్ టై చేసుకోవడం కానీ 2 hours ముందు టై చేసుకుంటే ఆ తర్వాత మనకి ఇలా వేవీ కర్ల్స్ వస్తాయి. అసలు మా ప్లాన్లో చక్కని లేనే లేదు, బట్ యాడ్ అయిందన్నమాట. కృష్ణలాగా రెడీ చేస్తున్నాం చక్కనిని. అండ్ ఇట్ వాజ్ అ టాస్క్ అన్నమాట. మా దగ్గర ఎలాంటి ప్రొడక్ట్స్ కూడా లేకుండే కృష్ణలాగా రెడీ చేయడానికి. లైక్ క్లాత్స్ లేకుండే, ఏం లేకుండే, బట్ చున్నీతో ధోతీ చేసినాము అండ్ ఆల్సో ఒక బ్రౌన్ కలర్ బనియన్ ఉండే, సో అది వేసినాము. అండ్ దుపట్టాతో తలపాగా చేసినాము. సో అక్కడక్కడ యూ పిన్స్ యాడ్ చేసి వాటిని అటాచ్ చేసినాము. అండ్ ఇలా పర్ల్స్ చైన్ కూడా యాడ్ చేసినాం. సో అక్కడితో తలపాగా సెట్ అయిపోయింది. కృష్ణుడిని రెడీ చేయడం ఆల్మోస్ట్ అయిపోయింది కానీ నా బొట్లు పెట్టడం అయితే అయిపోలేదు. చాలా అంటే చాలా కష్టమైంది. అండ్ మేము అనుకున్నాం ఒక 1 hourలో అయిపోతుందని. లిటరల్లీ ఈ మేకప్కి అండ్ ఆల్సో ఈ బొట్లు ఇవన్నీ సెట్ చేసుకోవడానికే 2.5 hours అయింది. మిడిల్ పార్టిషన్ తీసుకొని ఇట్లా హెయిర్ బ్రేడ్ లాగా వేసుకుంటే కొంచెం లుక్ ఉంటుంది. ఇక్కడ మధ్యలో ఫ్లవర్స్ పెడితే బాగుంటుంది. చూద్దాం. సో ఇవి ఎక్కడైనా దొరుకుతాయి ఫ్లవర్స్, నార్మల్గా బయట పెరుగుతాయి అన్నమాట. సో అక్కడ నుంచి ఇవి తెంపుకొని వచ్చినాము ఇలా సెట్ చేయడం కోసం అనేసి. వీటిని గడ్డి పూలు అంటారు ఐ థింక్. ఇలా హెయిర్కి ఫ్లవర్స్ యాడ్ చేయడం వల్ల
లుక్ అనేది ఇంకా చాలా బాగొచ్చింది. అండ్ నా డ్రెస్‌కి కూడా మ్యాచ్ అయిపోయింది. ఇలా ఫ్లవర్స్ అరేంజ్ చేసిన తర్వాత ఒక సైడ్ ఇలా లుక్ వచ్చిందనమాట. ఎంత బావుందో కదా! మరీ హెవీగా ఉండొద్దు, మరీ సింపుల్‌గా ఉండొద్దు అనేసి అనుకున్నా నేను. సో, అలాగే వచ్చింది ఫైనల్ లుక్. ఎండ్ వరకి చూడండి ఎలా వచ్చింది అనేసి. ఈ జ్యువెల్లరీ వచ్చేసి మీరు నా వీడియోస్‌లో చూసే ఉంటారు ఆల్రెడీ. ఈ హల్దీ జ్యువెల్లరీ అన్నమాట. సో, దాన్నే సెట్ చేసుకుంటున్నా నేను. ఫస్ట్ పాపిడి బిళ్ళ పెట్టుకుందాం అనుకున్నా. బట్ చాలా హెవీగా అనిపిచ్చింది. ఈ ఫ్లవర్ సెట్ చేద్దాము అని అనుకుంటే ఫ్లవర్ అస్సలు లుక్ మొత్తం పాడైపోయినట్టు అనిపిచ్చింది. సో, అందుకనే తీసేసిన. అండ్ ఈ ఫ్లవర్ జ్యువెల్లరీ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. క్వాలిటీ వచ్చేసి ఇవి తీసుకొని 5 మంత్స్ అయితుంది. సో, ఈ చున్నీని మనం ఇక్కడ వెనకాల పెట్టుకుందాం. ఎట్లుంటదో చూద్దాం. మంచిగుందా ఈ కలర్? కొన్ని కొన్ని నార్మల్‌గా వేసుకొని చూస్తే సెట్ అయినట్టు అనిపిచ్చదు. బట్ ఓవరాల్ లుక్ రెడీ అయిన తర్వాత మంచిగా అనిపిస్తది. ఇక్కడ మా కృష్ణుడిని చూస్తున్నారా ఆల్మోస్ట్ రెడీ. సో, ఇదన్నమాట ఫైనల్ లుక్. ఎలా ఉందో కామెంట్‌లో చెప్పండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ నేను రీల్ కోసమని ప్రాక్టీస్ చేస్తున్నా. కళ్ళు ఇలా పెట్టాలి అండ్ ఇలా చేయాలి అది ఇది అనేసి. సో, ఇదన్నమాట రాధారాణి లుక్. ఎలా ఉందో నాకు కామెంట్‌లో చెప్పండి. నాకైతే చాలా బా నచ్చింది. ఓహ్! మా చెల్లె రెడీ చేసింది. సో, దగ్గరలో ఉన్న పార్క్‌లోకెళ్ళి అక్కడ రీల్స్ కోసమని కొన్ని వీడియోస్ అండ్ కొన్ని పిక్చర్స్ దిగినామన్నమాట. చాలా అంటే చాలా బాగొచ్చినాయి ఫోటోస్ అయితే. కృష్ణుడు నాకంటే చిన్నగా ఉన్నాడు. కానీ చాలా ముద్దుగా ఉన్నాడన్నమాట. సో, ఓవరాల్‌గా మా ఇద్దరి అవుట్‌పుట్ అయితే ఇలా వచ్చింది. ఫస్ట్ ఫ్లూట్ లేదు మా దగ్గర. సో, ఒక స్టిక్‌కి ఇలా పర్ల్స్ అటాచ్ చేసి అండ్ ఇదొక ఫ్లవర్ ఇక్కడ అటాచ్ చేసినామన్నమాట. సో, మా కృష్ణుడిని అమ్మాయి, అబ్బాయి కాదు. ఇది పోతుంది కదా దివ్య. సో, ఇట్లా మంచిగా చున్నీతోటి పాగా చేసి ఈ పర్ల్స్‌ది ఒక లైన్ 3 లేయర్స్ ఇట్లా అటాచ్ చేసినామన్నమాట. అండ్ ఈ బొట్లు పెట్టుకోవడానికైతే చాలా అంటే చాలా కష్టపడ్డాము. సో, ఇదన్నమాట. రేటింగ్ ఇవ్వండి కామెంట్‌లో ఎలా ఉందో. పట్టుకో. సో, మా చిన్ని కృష్ణుడు, రాధారాణి. ఇంతవరకు నా వీడియోని చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.